ఆడవాళ్ళలో పెద్దోళ్ళకి. పూలగొని మణిగారు, ఉపాధ్యక్షులు నిమ్మల గణేష్, జయకృష్ణ, అలాగే వనం శ్రీరామ గారు కావాల్సిన కోరుతున్నాము. స్వామిజీ గంట సేపు మాట్లాడేనా? వేదికపై శివాజీ యుగం టైం తెలియదు స్వామీజీ, అందుగురించి మరీ మీరు ఇంకా 2 గంటలు చెప్పి ఫోన్ ఏదైనా ఉండాలి తీసుకోరా తల్లి అమ్మ. హరే కృష్ణ తల్లి. దేవుడు ఇది తీసుకో అమ్మ. కాడమ్మ. దేవుడేడి నాన్న మైక్ అది ఒకసారి. ఇప్పుడు ఈ టీం ఏది? మీ టీము శివాజీ యోధల టీం ఏది? మనం అందరం లాస్ట్లో ఒక స్నాప్ తీసుకుందాము, ఓకేనా? సో నన్ను ఈ కార్యక్రమానికి రావాలని దాదాపు 4 నెలల క్రితమే మా దేవుడు ఫోన్ చేశాడు. దేవుడు జై శ్రీరామ్. దేవుడు నాకు చాలా ఇష్టము, ఎందుకంటే ఫోన్ ఎత్తితే అతను ఏమంటాడు, చెప్పురామా రామా, ఎక్కడున్నావు రామా, చెప్పురామా అంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఇంకో మాట రాదు నోట్లోంచి, మనలాగా హలో అని మాత్రం అనడం. అర్థమైందా? అందుకని మనం కూడా ఫోన్ ఎత్తగానే జై శ్రీరామ్ అనండి, లేదా హరే కృష్ణ అనండి, ఓ శ్రీరామ్ లేదా శ్రీమాత్రే నమః, ఓం నమ శివాయ అనండి. సో దేవుడు ఎప్పుడో 4 నెలల క్రితం పిలిచాడు, సరే మాట ఇచ్చాను, సరే మన వారితో మాట్లాడిచ్చాడు. అలాగే రాత్రి వచ్చాము లేటుగా, అంతా సవ్యంగా దివ్యంగా భవ్యంగా మీరు చక్కగా చేశారు నాన్న. మీ అందరికీ భవానీ మాత యొక్క పరమశివుని యొక్క ఆశీస్సులు దండి ఉంటే, మా లాయర్ సార్ కూడా పొద్దున్న మాతో పాటు ముదిగొండ గుడికి మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ మేడము చక్కగా, సార్ లాయర్ గారు అంటే మీ పేరు జగదీశ్వర్ గారు, లాయర్ గారు అంటే ఎలాగా? సో జగదీశ్వర్ సారు మాతో పాటు గుడికి వచ్చారు. చాలా బాగున్నాడు వీరభద్రుడు, ఎంత బాగున్నాడు. 700-800 ఏళ్ల క్రితం దేవాలయం ఇప్పటిదాకా వచ్చిందంటే ఎన్ని త్యాగాలు చేసి ఉంటారు నాన్న, ఎన్ని ఆగాలు జరిగి ఉంటాయి. యాగాలు సరే, ఆగాలు కదా. అందుకని మనం మన దేవాలయాలను కాపాడుకోవాలి, మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి నాన్న. మనం అందరం ఈగోలకు పోవద్దు నాన్న. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈగో ఉండకూడదు. మనకి నన్ను మాట్లాడలేదు, నా పేరు చెప్పలేదు అని ఓ మెలికలు తిరుగుతుంటారు. మన చూడాల్సింది లోపల ఉన్నాడా, లోకంలో ఉన్నోళ్ళే? లోపల ఉన్నాడు చూస్తే చాలు. అందుకే మా పెద్ద స్వామివారు చెప్పారు, డోంట్ ట్రై టు సీ గాడ్, యూ బిహేవ్ సచ్ ఎ వే గాడ్ వాంట్ టు సీ యూ. అమ్మా అందుకని చక్కగా ఉందాం, అందరం కలిసి ఉందాం. హిందువులుగా మనం ఉంటేనే, హిందుత్వం ఉంటేనే ఈ దేశం ఉంటుంది, ఈ ధర్మం ఉంటుంది. స్వామీజీ మాకు ఎన్నోసార్లు ఎన్నో చోట్ల మేము కలుస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా కలవడం ఆనందకరం. స్వామీజీ చాలా ఇంకా మాట్లాడగలరు, కానీ వారు గ్రేటు. కార్యక్రమం అవుతుంది లేటు, అందుకని వెంటనే ఆయన మాకు ఇచ్చేసి ఆయన మాట్లాడలేదు, కొంచెం మాట్లాడలేదు. కానీ మనం ఇలా పెద్దలు మా వాక్కులు వినాలి. అలాగే సుదర్శన్ గారు, వారికి కూడా బోల్డ్ సబ్జెక్ట్ ఉంది. అలాంటి వాళ్ళని సాయంత్రం పూట కూర్చోబెట్టి వారానికి ఒకరోజు గుళ్ళో వాళ్ళకి ఏదైనా మైక్ ఇచ్చి మాట్లాడించాలి. మన గుళ్ళల్లో లెక్చర్లు లేక ధర్మం గురించి చెప్పక అక్కర్లేని దరిద్రం అంతా నెత్తినేసుకుని మన ఆడపిల్లలు లవ్ జిహాద్ అయిపోయి ఓయ్ నుంచి ఓయో రూమ్ దాకా వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందా? కాబట్టి మన పిల్లల్ని, మన ఆడపిల్లల్ని, మన తల్లుల్ని, మన పల్లెల్ని, మన గోవుల్ని కాపాడుకుందాం. ఆ విషయంలో మన శివాజీ యువదల్ దేవరకొండ వీళ్ళందరూ ఇంకా ఇంకా ఎంత కృషి చేయాలని. ఒక 2 మైనస్లు ఏమిటంటే, ఇక్కడ కాషాయం, ఇదంతా కాషాయమేం అవ్వలేదు గ్రౌండ్, ఎందుకో నాకు తెలియదు. రోడ్ల మీద ఎక్కడో కట్టి ఉండొచ్చు. స్కూల్ అయితే ఈ పూటకే కదా కట్టి, మళ్ళీ తీసేస్తాం కదా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు లేదు, అదే మనం పర్మనెంట్గా ఉంచాం కదా, ఒకటి గమనించాలి. నెక్స్ట్ టైం కోసం చెప్తున్నా. సో వెనకాల ఇంకొంచెం మరి చేసి ఉండాలి. మరి మీ స్థితి ఏమిటో నాకు తెలియదు, కానీ బట్ యూ డిడ్ వెరీ గుడ్. చాలా బాగా చేశారు, జనం కూడా బాగా స్పందించారు. ఇంకా ఇంకా గొప్పగా ఘనంగా చేయండి. మీరు ఎంత బాగా చేశారు, అసలు శోభాయాత్ర చాలా అద్భుతంగా చేశారు. ఊరికే ఇవన్నీ మీరు మళ్ళీ ఇంకా ఇంకా ఎదగాలని, ఇంకా ఇంకా బాగా చేయాలి. చిన్నవాళ్ళైనా గట్టిగా చేశారు. తల్లులు అందరికీ ధన్యవాదాలన్నా. స్వస్తి, ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఛత్రపతి శివాజీ మహారాజ్ की धर्म
महावीर संभाजी महाराज की नमः। पार्वती पतये हर हर महादेव। अम्मा